అమెరికాలో బుద్ధి లేని పాలకుడు, అదే సందర్భంలో యూరప్ దేశాలకి సరైనటువంటి నాయకత్వం లేమిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్టున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా ఈజిప్టోడిని బతిన్లాడుకుని, ఖతారోని బతిన్లాడుకుని, ఇజ్రాయెల్ మేము కంట్రోల్ చేయలేమయ్యా, ఇజ్రాయెల్ మేము కంట్రోల్ చేయాలంటే కొంచెం ఆ బందీలంటే విడిపించండి అయ్యా అని వాళ్ళని బతిన్లాడుకునే స్థితికి దిగజారిపోయింది. దాంతో హమాస్ రెచ్చిపోతుంది, హౌతీలు రెచ్చిపోతున్నారు, హిజ్బుల్లా వాళ్ళు రెచ్చిపోతున్నారు. కంట్రోల్ తప్పిపోయింది అమెరికా. ఎప్పుడైతే అవతల వాడిని బ్రతిమలాడతారో ఒకప్పుడు బెదిరించగలిగేది, ఇవాళ బ్రతిమలాడే దశ వచ్చేటప్పటికి దాని బలం తగ్గిపోయింది. బట్ రష్యా ఆ బెదిరింపుతో కూడినటువంటి ధోరణే అనుసరిస్తోంది. అందుకనినే అది అథెంటిక్గా అడుగుతోంది. హమాస్ తీవ్రవాదుల నాయకులతో మొన్న మధ్యం చర్చ జరిపినటువంటి పుతిన్ అప్పుడే చెప్పాడు, బందీల విడుదల మీదన కసరత్తు చేస్తున్నామని. మళ్ళీ పిలిచాడు ఇప్పుడు హమాస్కి సంబంధించినటువంటి నేతల్ని రష్యాకి పిలిచి గట్టిగానే చెప్తాడు, రష్యా అధ్యక్షుడు విడుదల చేయి అంటే ఖచ్చితంగా విడుదల చేసి తీరతారు హమాస్ తీవ్రవాదులు. సేమ్ టైం మధ్య మార్గ పరిష్కారం ఇజ్రాయెల్కి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, హమాస్ వాళ్ళు ఒక బందీకి 10 మంది ఖైదీలను విడిచిపెట్టమంటున్నారు. అంటే హమాస్ వాళ్ళు జైళ్లలో, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వాళ్ళని 10 మందిని విడిచిపెట్టమంటున్నారు. వాళ్ళు ముగ్గురినే విడిచిపెడతామంటున్నారు. కాబట్టి రష్యా రేపో మాపో నలుగురిని మీరు విడిచిపెట్టండి, వీళ్ళు ఒక్కొక్కరిని వదిలిపెట్టేస్తారు అన్నటువంటి రూట్లో అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం 140 మంది బందీలు వీళ్ళు విడిచిపెడితే 140 × 3 చొప్పున అక్కడ దగ్గరగా 520 మందిని వాళ్ళు విడిచిపెట్టడానికి రెడీలో ఉన్నారు. లేదా అప్పుడు ఇంకొక 140 వేసుకుంటే 660 మందిని విడిచిపెట్టాల్సి వస్తుంది. అందుకు ఇజ్రాయెల్ కూడా ముందుకు రావచ్చు. ఆ విధమైనటువంటి కసరత్తు దిశగా పుతిన్ నడుస్తున్నట్టు కనబడుతోంది.